నమస్తే అందరికీ. అందరు ఎట్లున్నారు? ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పండగలు అన్నీ స్టార్ట్ అయినాయి. నేనైతే మస్త్ ఎగ్జైటెడ్ ఉన్నా. కోర్స్ అమ్మాయిలం అంటే పండగలు అంటే ఎంత ఎగ్జైట్మెంట్ ఉంటుందో అంతే టెన్షన్ కూడా ఉంటుంది. ఏ డ్రెస్ వేసుకోవాలి, దానికి మ్యాచ్ అయ్యే నెక్లెస్, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అన్నిటికీ ఇదంతా పెద్ద టెన్షన్ అన్నమాట. ఆ బాధలని మన అమ్మాయిలకే అర్థమవుతాయి కాబట్టి నేనేమనుకున్నా అంటే, నేను లాస్ట్ వీడియోలో కూడా అడిగిన నా డ్రెస్సెస్ హాల్ చేయాలా అని. ఎందుకంటే మీలో చాలా మందికి నా డ్రెస్సెస్ నచ్చుతున్నాయి, మీరు ఎక్కడ తీసుకున్నారు, ఎవరు స్టిచ్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. కాబట్టి నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో కూడా చెప్పిన, నా ప్రతి డ్రెస్ లైక్ ట్రెడిషనల్గా కనిపించే ప్రతి డ్రెస్ నాకు మా మమ్మీనే స్టిచ్ చేస్తుంది. సో అట్లా ఈ పండగకి కొన్ని డ్రెస్సెస్ స్టిచ్ చేసి పంపించింది అనమాట. యాక్చువల్గా ఈ పండగకి కాదు, లాస్ట్ ఇయరే పంపించింది, కానీ వాటిని నేను వేసుకోలేదు ఇంతవరకు. నాకు వేసుకోవడానికి టైం లేకుండే. సో ఒక 3 డ్రెస్సెస్ చూపిస్తా. ఐడియా ఇంప్లిమెంటేషన్ మొత్తం నాది, మా మమ్మీదే, ఇంకెవరి హ్యాండ్ ఉండదు దాంట్లో. నాకు ఏదైనా డిజైన్ వస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం, మా మమ్మీ స్టిచ్ చేయడం, లేకపోతే మా మమ్మీకి ఏదైనా అనిపిస్తే మా మమ్మీ మైండ్లో స్కెచ్ చేసుకొని డిజైన్ చేస్తాను అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే నేను చెప్తా, మా మమ్మీ ఇంప్లిమెంట్ చేస్తుంది. కానీ నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అయితే మా మమ్మీకి చాలా సర్ప్రైజ్గా పంపించిన డ్రెస్సెస్ ఉన్నాయి నాకు. మోస్ట్లీ నేను చూపించేటివన్నీ నాకు తెలుసు మా మమ్మీ కుడుతుంది అని, కానీ డిజైన్ నేను ఒకటి అనుకున్నా, అంటే నార్మల్గా సింపుల్ కానీ, బట్ నేను చూపించే ప్రతి డ్రెస్ చాలా యూనిక్గా ఉంటుంది. ఐ మీన్ యూనిక్ ఇన్ ద సెన్స్ నేను ఒక్కదాన్నే వేసుకుంటా, మా మమ్మ ఒక్కతే ఇట్లా డిజైన్ చేసిందని కాదు, ఇట్లాంటివి ఉంటాయి, బట్ రేర్గా చూస్తారు మీరు ఈ డిజైన్స్. సో ఇట్లా చూపిస్తే మీకు ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుంది కదా, ఇంకా పండుగలు వస్తున్నాయి కదా, చూసి ఎవరైనా మీరు డిజైన్ నచ్చితే స్టిచ్ చేసుకుంటారని ఈ వీడియో చేస్తున్నా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ దిస్ వీడియో. ఫస్ట్ అయితే నేను లాస్ట్ ఇయర్ దాండియాకి వేసుకున్న డ్రెస్ ఇది చూపిస్తాను నేను మీకు. నేను ఆ రోజు అంటే ఈ డ్రెస్ చూడగానే నేనైతే అసలు దాండియాకని అసలు అనుకోలే, దేనికైనా వేసుకోవాలి, అసలు మంచి అకేషన్కి వేసుకోవాలనుకున్నా. కానీ ఈ కలర్ చూస్తే దాండియాకి వెళ్ళే రోజు నాకు ఇంకేది మైండ్లో తట్టలేదు, ఇది చూడగానే ఇది వేసుకోవాలనిపించింది. బట్ నేను ఆ రోజు దీనికి ఉన్న డిజైన్ మొత్తం కవర్ చేసుకోవాల్సి వచ్చింది, బికాజ్ మనం కొంగు ఇట్లా వేసుకుంటాం కదా దాండియాకి వెళ్ళేటప్పుడు. నేను లాస్ట్ ఇయర్ పిక్చర్స్ ఏమైనా ఉంటే ఇక్కడ యాడ్ చేస్తా, నేను ఎట్లా కట్టుకున్నా, నేను ఏం మాట్లాడుతున్నా అనేది మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ అయితే మీకు ఇది చూపిస్తా. ఇది లంగా ప్లస్ ఓనీ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. ఓన్లీ బ్లౌజెస్ దట్ మ్యాటర్స్ ఇన్ ఈ డ్రెస్లో అయితే. సో నేను మీకు ఫస్ట్ లంగా ఇంకా ఓనీ చూపించేస్తా. లంగా అయితే నార్మల్గా ఇట్లనే స్టిచ్ చేసింది. మన నార్మల్ లంగా ఓనీలు అయితే ఎట్లుంటాయో అట్లా స్టిచ్ చేసింది అనమాట మా మమ్మీ. నాకున్న చాలా లంగా ఓనీస్కి నేను ఇట్లా థ్రెడ్డే పెట్టించుకున్నా. చాలామంది ఇక్కడ ఎలాస్టిక్ పెట్టించుకుంటారు, చాలా కంఫర్ట్ ఉంటుంది ఎలాస్టిక్ పెట్టించుకుంటే. బట్ ఫ్యూచర్లో అది ఒకవేళ ఎలాస్టిక్ లూజ్ అయినా కూడా అంత మంచిగా కనిపించదు. సో ఇదైతే ఎగ్జాక్ట్లీ నా నడుం సైజ్ పెట్టి ఇవి పెట్టించుకున్న నాడాలు. సో అంత ఓవర్ బల్కీగా ఏం కనిపించదు మనం నడుంకి కట్టుకున్నా కూడా. సో ఇట్లా స్టిచ్ చేసింది అనమాట ఈ ఫ్రిల్స్ ఇవన్నీ పెట్టి. అండ్ లంగా వచ్చేసి నార్మల్ లంగాని. అండ్ ఇది నేను మళ్ళీ మీకు వేసుకొని కూడా చూపిస్తా. సో దీనికి మ్యాచింగ్ ఓనీ అయితే ఇది. ఈ లంగాలో ఈ ఫ్లవర్ ఉంది కదా, ఈ ఫ్లవర్కి మ్యాచ్ అయ్యేలాగా తీసుకుంది మా మమ్మీ ఓనీ అయితే చాలా నార్మల్ ఓనీయే, నార్మల్గా మన హైదరాబాద్లో ఏదో నార్మల్ షాప్లో కొన్నది. దీనికి ఓనీ కూడా చాలా సింపుల్, జస్ట్ బయట కొన్న ఓనీయే, దీంట్లో మా మమ్మీ స్టిచ్ చేసింది ఏం లేదు. అండ్ బ్లౌజ్ నాకు తెలిసి ఈ డిజైన్ అయితే నేను ఎక్కడ చూడలే, మా మమ్మీ నాకు కుట్టి పంపించేంత వరకు. ఐ డోంట్ నో మీలో ఎంతమంది చూడలేదో నాకు తెలియదు. బట్ యా, ఇది బ్లౌజ్ అన్నమాట. సో వీ నెక్, బ్యాక్ హుక్స్ అనమాట దీనికి. ఈ బ్యాక్ హుక్స్ కూడా స్ట్రైట్గా పెట్టలేదు, మన బ్యాక్ హుక్స్ నార్మల్గా ఎట్లుంటాయి, స్ట్రైట్గా ఉంటాయి కదా. సో నేనైతే మొత్తం హుక్స్ తీసేసిన కదా. ఒక హుక్స్ ఏమో మనం నార్మల్గా బ్లౌజెస్ ఎట్లా పెట్టుకుంటామో అట్లా పెట్టింది మా మమ్మీ.
ఇలా. అండ్ ఇంకోటి ఒక హుక్స్ ఇక్కడ ఉంది కదా, అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ అన్నమాట మన సైడ్కి ఆల్మోస్ట్ మన భుజంకి దగ్గర ఉంటుంది అన్నమాట. అండ్ ఇదొకటి ఇక్కడ. మీలో ఎంతమందికి అర్థమైందో నాకు ఈ హుక్స్ ప్యాటర్న్ నాకు తెలియదు, బట్ ఐ హోప్ ఇట్లా చూస్తే ఈజీగా అర్థమవుతుంది అనిపిస్తుంది. సో ఇట్లా ఇట్లా క్రాస్గా పెట్టింది అనమాట హుక్స్, సో దట్ ఈ ముందు వీనెక్ ఏదైతే ఉందో ప్యాటర్న్ అదే వెనుకకు కూడా ఫాలో అవ్వడానికి ఇట్లా పెట్టిందనమాట హుక్స్. అది మనం స్ట్రైట్గా పెడితే నార్మల్ బ్లౌజ్ లాగా ఉంటుంది. నార్మల్ బ్లౌజెస్కి అయితే ఇట్లా స్ట్రైట్గా ఉంటుంది, ఇది ఇట్లా సైడ్కి ఉంది. జస్ట్ టు మ్యాచ్ ద ప్యాటర్న్, ముందు అండ్ వెనకాల సేమ్ ప్యాటర్న్ మ్యాచ్ చేయడానికి. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు బాగా నచ్చినాయి, ఈ బ్లౌజ్కి ఒక 10 ఫ్రిల్స్ పెట్టిందనమాట. అండ్ ఇదేమో స్లీవ్లెస్ బ్లౌజ్. నేను ఇది వేసుకుంది లాస్ట్ ఇయర్ వేసుకుంది పిక్స్ ఇక్కడ యాడ్ చేస్తా. అండ్ నేను మళ్ళీ మీకు క్లియర్గా ఉండడం కోసం వీడియో బైట్స్ కూడా ఇప్పుడు వేసుకొని వీడియో బైట్స్ కూడా యాడ్ చేస్తా. సో ఇది ఫస్ట్ లంగావోని అనమాట. లంగావోని ఆర్ లెహెంగా మనకి ఇష్టం, ఎట్లయినా వేసుకోవచ్చు. నేనైతే లాస్ట్ టైం దాండియాకి వెళ్ళిన కాబట్టి ఇట్లా వేసుకున్నా, బట్ ఈసారి దాండియాకి వెళ్తే చాలా డేస్, ఐ మీన్ 9 days వెళ్ళాలనుకుంటున్నా, బట్ తెలియదు నా వర్క్ బట్టి నా వీల్ బట్టి ఎట్లుంటుందో చూసి ఒకవేళ వెళ్తే ఈసారి కొంచెం డిఫరెంట్గా స్టైల్ చేస్తా. సో ఫస్ట్ చూసిండ్రు కదా, అదైతే ఓన్లీ బ్లౌజే కొంచెం కాదు చాలా హైలైటెడ్, నాకైతే బాగా నచ్చింది. అది మనం స్టైల్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. అండ్ సెకండ్ది వచ్చేసి బ్లౌజ్ ప్లస్ లంగా అల్టిమేట్ ఉన్నది, నాకైతే ఫుల్ నచ్చింది. ఐ విల్ షో యూ. బయటనే తీసుకుంది మా మమ్మీ ఈ రెండింటికైతే బయట తీసుకుంది. ఏ నార్మల్ నెట్టెడ్ కొని మనం బయట దొరుకుతుంది కదా అదే. సో దీని గురించి పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏం లేదు. దీంట్లో ఫస్ట్ బ్లౌజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో దీని బ్లౌజ్ వచ్చేసి ఇదన్నమాట, నార్మల్ ప్రిన్సెస్ కట్ బ్లౌజే. అండ్ నేను చూపించే ఇప్పుడు బ్లౌజెస్ అన్నీ నా దగ్గర ఇంకా శారీస్ ఇంకా చాలా లంగావోణీలు, లెహెంగాస్ ఆర్ డ్రెస్సెస్ అన్నీ ప్రిన్సెస్ కట్టే. నేను ఇప్పుడున్న డ్రెస్సెస్ అయితే లాస్ట్ 2-3 years నుంచి అన్ని ప్రిన్సెస్ కట్టే. సో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్, ప్రతి బ్లౌజ్ని చాలా హైలైట్ చేయాలనుకోలే, దాన్ని డిజైన్ బట్టి వెళ్ళాలనేది ప్లాన్ అనమాట. సో అందుకే ఒక స్క్వేర్ నెక్ పెట్టినాం. అండ్ రఫుల్స్ అనమాట. రఫుల్ అంటే ఫుల్ రఫుల్ కాదు, మీకు లంగా చూస్తే అర్థమవుతుంది నేను మా మమ్మీ ఈ బ్లౌజ్ ఎందుకు ఇట్లా కుట్టించింది అనేది. సో 3 లేయర్ రఫుల్స్ పెట్టిందనమాట. సారీ 3 లేయర్ రఫుల్స్ పెట్టిందనమాట హ్యాండ్కి. ఈ హ్యాండ్ అయితే చాలా మంచిగా ఇక్కడి వరకు వస్తుంది. ఇక్కడ బ్లౌజ్ని హైలైట్ చేయలే, జస్ట్ ఒక హ్యాండ్స్ని హైలైట్ చేసింది. ఎందుకంటే ఇప్పుడు మీకు లంగా చూపిస్తే అర్థమవుతుంది. సో ఇది లంగా అన్నమాట. దీని ఒక 5 లేయర్ రఫుల్స్ పెట్టింది. సో అట్లా ఈ ప్యాటర్న్ని మ్యాచ్ చేయడానికి మా మమ్మీ బ్లౌజ్కి హ్యాండ్స్కి 3 లేయర్స్ రఫుల్స్ పెట్టిందనమాట. సో అప్పుడు ఫోకస్ మొత్తం లంగా పైనకి. మేము ఇక్కడ దీన్ని బాగా ఎలివేట్ చేయాలనుకున్నాం. సో అందుకని బ్లౌజ్ని కొంచెం సింపుల్గా పెట్టేసి దీనికి ఇట్లా చాలా లేయర్ రఫుల్స్, లైక్ 5 లేయర్ రఫుల్స్ యాడ్ చేసింది మా మమ్మీ. సో అప్పుడు ఫోకస్ మొత్తం లంగా పైనకి పోతుంది కదా, అందుకనే దీన్ని కూడా నేను మీకు వేసుకొని చూపిస్తాను ఇప్పుడు.
ఈ డ్రెస్ మీదకి పింక్ ఓని, ఎందుకంటే ఇక్కడ డ్రెస్కి మీరు చూస్తే చాలా పింక్స్ ఉన్నాయి కదా, లైట్ మట్ కలర్ తీసుకున్నాం అనుకో ఓని, ఆల్రెడీ బ్రౌన్ అనేది చాలా డల్ కలర్ కదా, సో డ్రెస్ మొత్తం చాలా డిమ్గా అనిపిస్తుంది. అందుకనే పింక్ ఓని అయితే కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది కదా అని దీని మీదకి పింక్ ఓని తీసుకున్నాం, ఇట్లా మ్యాచ్ చేసిన. అండ్ ఫైనలీ హియర్ కమ్స్ మై ఫేవరెట్ హాఫ్ శారీ, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్. మీరు చూసిన రెండిట్లో బ్లౌజ్ అండ్ లంగా ఒకటే మెటీరియల్, ఓనీ బయట నుంచి తీసుకొచ్చి పేరప్ చేసినాం కదా, దీంట్లో బ్లౌజ్ బయట నుంచి మ్యాచ్ చేసి లంగా అండ్ ఓనీ ఒకే మెటీరియల్తో స్టిచ్ చేసింది మా మమ్మీ. ఇదైతే నాకు కంప్లీట్లీ సర్ప్రైజ్. నాకు తెలిసి మిగతా రెండు కూడా మా మమ్మీ స్టిచ్ చేసేటప్పుడు నార్మల్గానే స్టిచ్ చేస్తా అని చెప్పింది, నాకు ఆ డిజైన్స్ గుర్తులేదు, బట్ ఇదైతే కంప్లీట్లీ సర్ప్రైజ్. నేను ఇక్కడికి వచ్చేదాకా కూడా అసలు నేను గెస్ చేయలే ఇది ఇట్లా గుట్టింది అని. సో ఇది చూపిస్తా ఇప్పుడు మీకు. నేను ఫస్ట్ బ్లౌజ్ చూపిస్తా. బ్లౌజ్ అయితే ఇది కంప్లీట్లీ వైట్ బ్లౌజ్, అగైన్ ప్రిన్సెస్ కట్ ఇట్లా పెట్టి వెనకాల టాజిల్స్, ఇదే క్లాత్తో కుట్టింది, డైమండ్ షేప్లో పెట్టి. కెమెరా క్యాచ్ చేస్తున్నా, నేను దగ్గరకు వచ్చి చూపిస్తా మీకు. సో ఇది కంప్లీట్ బ్లౌజ్, దీనికి కూడా బ్యాక్ హుక్స్ అన్నమాట. ఇప్పుడు లంగా చూపిస్తా, లాస్ట్కి ఓని చూపిస్తా. సో ఇది వచ్చేసి లంగా, కింది వరకు ప్లెయిన్గా ఉంటుంది, అండ్ లాస్ట్కి వచ్చేసి ఒక చిన్న రఫల్ లాగా పెట్టిందనమాట, ఒకటే లేయర్ కాకపోతే ఇది. సో ఇక్కడ లంగా ఇంకా బ్లౌజ్ నార్మల్గా ఉంది కాబట్టి ఇక్కడ ఓనీ హైలైట్ చేసింది మా మమ్మీ. సో ఓనీ సేమ్ లంగాలోని మెటీరియలే, అదే ప్యాటర్న్, అదే క్లాత్లో. సో ఇది ఓనీ అన్నమాట. ఓనీకి ఏం చేసిందంటే ఒక రఫల్ ఎండ్లో ఇట్లా మనం కొంగు వేసుకుంటాం కదా, ఇక్కడ ఒక రఫల్ యాడ్ చేసింది అనమాట. దీనికి హైలైట్ పార్ట్ ఏంటి తెలుసా? హిప్ బెల్ట్. ఈ బ్లౌజ్ పీస్ ఉంది కదా, సేమ్ మెటీరియల్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని హిప్ బెల్ట్ కుట్టిందనమాట. ఇంకే అడ్జస్ట్మెంట్ ఎట్లా అంటే ఇక్కడ ఒక హుక్స్ పెట్టింది, ఇక్కడ ఒక హుక్స్ పెట్టింది. మేము ప్రతిదానికి హుక్స్ పెట్టడానికి కారణం ఏంటంటే హుక్స్ అయితే కొంచెం మంచిగా స్టేబుల్గా ఉంటాయి, టైట్గా ఉంటాయి, బటన్స్ కూడా ఉంటాయి, బట్ ఐఎమ్ మోర్ కంఫర్టబుల్ విత్ దిస్, అందుకనే నేను ప్రతిదానికి హుక్స్ పెట్టిస్తా. ఇప్పుడు బటన్స్ కూడా ట్రై చేస్తున్నాం, బట్ దాంతో ఎంత కాన్ఫిడెంటో నేనైతే చెప్పలేను. సో దీనికి అడ్జస్ట్మెంట్గా ఇక్కడ 2 knots మనం ఎక్కడ టైట్గా ఉంటే అక్కడ పెట్టేసుకోవచ్చు. లైక్ కొంచెం ప్లస్ సైజ్ అనుకోండి, ఈ లాస్ట్ దానికి పెట్టుకోవచ్చు, ఆర్ మీడియం అయితే ఈ హుక్స్తో ఈ ఫస్ట్ దానికి పెట్టవచ్చు, లేదా చాలా సన్నగా ఉంటుంది హిప్ అనుకుంటే ఈ సెకండ్ దానికి పెట్టేస్తే ఫినిష్. ఐ హోప్ డ్రెస్సెస్ కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినానని అనుకుంటున్నా, ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయడం. ఏదైనా మిస్ అయితే నేను మళ్ళీ నేను వేసుకున్న వీడియోలో క్లియర్గా చూపించుంటా మీకు. అండ్ ఏదైనా అర్థం కాకపోతే నాకు కమెంట్స్లో చెప్పండి, నెక్స్ట్ టైం ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తా. అండ్ ఈ 3 డ్రెస్సెస్లో మీకేది బాగా నచ్చిందో చెప్పండి. అండ్ ఈ 3 కాదు, నా దగ్గర ఇంకా చాలా స్టఫ్ ఉంది చూపించడానికి, నాకు చాలా మంచిగా చూపించాలని కూడా ఉంది, బట్ ఐ డోంట్ నో మీలో ఎంతమందికి ఇది నచ్చదో తెలియదు. అంటే మనం ఇలాంటి వ్లాగ్స్కి చాలా కొత్త కదా, సో ఒకవేళ మీకు కనుక ఇలాంటి వ్లాగ్స్ కావాలనుకుంటే, లేదా నా దగ్గర ఉన్న ఇంకా డ్రెస్సెస్ చూపించాలనుకుంటే
ఒక్కొక్క ప్యాటర్న్లో లైక్ ఒక్కొక్క మోడల్లో కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయి నాకు. లైక్ ఇప్పుడు లంగావోణిలో మీరు చూసినట్టు 3 డ్రెస్సెస్ ఎట్లయితున్నాయో అట్లా లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి, షార్ట్ ఫ్రాక్స్ ఉన్నాయి, ఇంకా 2 పీస్ సెట్స్ అవి కూడా మా మమ్మీనే స్టిచ్ చేసింది. ఇప్పుడు 2 పీస్ సెట్స్ ఎంత ట్రెండ్ ఉన్నాయి కదా. సో అలాంటి డ్రెస్సెస్ కూడా మీకు వ్లాగ్స్ కావాలంటే చెప్పండి, ఖచ్చితంగా నేను షూట్ చేసి మీకోసం అప్లోడ్ చేస్తా. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉంది, అక్కడ కొంచెం ఎక్కువగా యాక్టివ్గా ఉంటా యూట్యూబ్లో కంటే. ఒకవేళ మీకు ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. అండ్ సేమ్ నేమ్తో ఉంటుంది, శాశ్వతి డైరీస్ అని. వెళ్ళి చూడండి, అక్కడ కూడా నచ్చితే ఫాలో అవ్వండి. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.